తమిళ స్టార్ హీరోల సినిమాలకు తెలుగులో మంచి క్రేజ్ ఉంటుంది. గతంలో మాదిరి కాకుండా తమిళ సినిమాలు అన్ని వర్గాలను ఆకట్టుకునే రేంజ్లో డైరెక్టర్లు ప్లాన్ చేస్తున్నారు. అందుకే మన తెలుగులో మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రత్యేకంగా తెలుగులో సూర్యకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్నమాట వాస్తవం. సూర్య సినిమాను మన తెలుగు స్టేట్స్లో ఓ రేంజ్లో ఆదరిస్తారు. అలాంటి సూర్యకు కంగువ సినిమా విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. సినిమా విషయంలో మైండ్ గేమ్ మైనస్ అయిందంటున్నారు ఆడియన్స్. అసలు ఏం జరిగిందో ఒకసారి చూస్తే 350 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన సూర్య పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ కంగువాను తెలుగు రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ చేయాలని సినిమా నిర్మాతలు భావించిన తీవ్ర అన్యాయం జరిగింది. 2 సంస్థలు ఆడిన మైండ్ గేమ్స్లో సూర్య దారుణంగా బలి అయ్యాడు. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ నైజాం ఏరియాలో మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ తీసుకుంది. దీంతో నైజాం ఏరియాలో మేజర్ థియేటర్స్ కరిగిన మరొక సంస్థ ఈ సినిమాకి థియేటర్స్ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. లాస్ట్ మినిట్లో అంతా సెట్ అవుతుందని భావించినా కాలేదు. మల్టీప్లెక్స్లో కూడా సూర్య సినిమాకు దారుణంగా అన్యాయం జరిగింది. పుష్ప 2 సినిమా ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్గా మారారు. అదే సంస్థ ఇప్పుడు కంగువ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ని తీసుకోగా పుష్ప 2 రిలీజ్ కోసం ఈ సంస్థ చేసిన కొన్ని పనులు ఏషియన్ సినిమాస్ సంస్థతో వివాదానికి వేదికయ్యాయి. ఆ ప్రభావం కంగువపై బాగా పడింది. దీంతో కీలకమైన నైజాం ఏరియాలో 30% థియేటర్స్ కూడా ఈ సినిమాకి రాలేదు. ఏఎంబి AAA స్క్రీన్స్ కూడా చివరి నిమిషంలో కేటాయించడం పట్ల ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో కేవలం ఒకే ఒక్క PVR స్క్రీన్ కంగువకి కేటాయించారు. సినిమా రిలీజ్ అయిన థియేటర్స్లో మంచి టాక్ వస్తుంది, కానీ మైండ్ గేమ్ మాత్రం సినిమాను దెబ్బ కొట్టింది. ఈ ప్రభావం మన తెలుగు సినిమాలపై తమిళనాడులో కూడా పడే ఛాన్స్ ఉండవచ్చు. స్టార్ హీరోకే మన తెలుగులో ఇంత అన్యాయం జరిగితే మన సినిమాలను తమిళంలో ఎలా ఆడిస్తారంటూ అనలిస్టులు ఫైర్ అవుతున్నారు. ఫ్యూచర్లో భారీ ప్రాజెక్టులు పెట్టుకుని మైండ్ గేమ్స్ ఆడడం ఏంటి అంటూ మండిపడుతున్నారు.